రజనీ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. నమస్తే అండి. రజనీ గారు, అసలు వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సామాన్య ప్రజలకే చాలా సందేహాలు ఉన్న నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. అలాంటిది ఒక సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే అందరికీ ఎంతో నమ్మకం ఉంటుంది. అలాంటి సంస్థ కూడా మాకు ఇంకా ఈ కేసుకు సంబంధించి ఎలాంటి సందేహాలు లేవు అని చెప్పడాన్ని అసలు ఎలా చూడాలి? దీనికి సంబంధించి సుప్రీంకోర్టు అన్నా సరైన తీర్పు ఇస్తుందా అని చెప్పి ఎదురు చూడొచ్చు అంటారా? నమస్తే అండి. ముఖ్యంగా మనం ఏది అడిగితే సుప్రీంకోర్టు అదే చేస్తుంది. ఎందుకంటే దర్యాప్తు కొనసాగించండి, లేకపోతే బెయిల్ క్యాన్సిల్ చేయండి, ఇటువంటి దాని గురించి మనం నోరు తెరిచి అడగాలి. అదే రకంగా సిబిఐ అడగాలి, ఏమని దర్యాప్తులో ఇంకా మాకు చాలా అనుమానాలు ఉన్నాయి, సో మాకు ఇంకా దాని గురించి ముందుకు వెళ్లే అవకాశాన్ని కల్పించండి అని సిబిఐ న్యాయస్థానాన్ని అడగాలి. అదే సిబిఐ చెప్తుంది మాకంతా డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయాయి, సో మేము ఇక కేసు ఆల్మోస్ట్ క్లోజర్ మూమెంట్ కి వచ్చేసింది అని సిబిఐ ధైర్యంగా సుప్రీంకోర్టు న్యాయస్థానానికి చెప్తున్నప్పుడు, ఇంప్లీడ్ పిటిషన్స్ లో ఉన్న సునీతమ్మ సిద్ధార్థ లుద్రా గారి అడ్వకేట్ ద్వారా చాలా వినతి పత్రాలను మెన్షన్ చేసింది. ఎందుకంటే ఇందాక సార్ అన్నట్టుగా ఎంతమంది మగబిడ్డలు ఉన్నా పోరాటం చేస్తారో తెలియదు, కానీ ఒక ఆడబిడ్డ ఇంత పోరాటం చేస్తుంటే మాకు అనిపిస్తుందండి, ఆస్తుల వాటా కోసం మగబిడ్డలు ముందుకు వచ్చేస్తారు, కానీ తల్లి చనిపోయినా తండ్రి చనిపోయినా ఆ శవం మీద పడి ఏడవడానికి, మనస్ఫూర్తిగా బాధని వ్యక్తం చేయడానికి మాత్రం ఆడబిడ్డలే ముందుంటారు. అంటే దాని అర్థం ఏడవడానికి ఒక ఆడబిడ్డ కూడా లేకపోయిందా అని అనుకునేటటువంటి ఆడబిడ్డలు మేము ఏడవడానికి కాదు పుట్టింది, మీ చావుకు సంబంధించిన కారణాలని వెతికి తీయడానికి పుట్టాం, మేము మరో భద్రకాళిగా మారామన్నట్టుగా ఈ రోజు సునీతమ్మ చేస్తున్న పోరాటం అసలు నిజంగా చాలా వర్ణనాతీతం అండి. చాలా ధైర్య సాహసాలు నిండి ఉన్నట్టు. కానీ ఆ బిడ్డ ఇక్కడ ఎప్పుడు చదివింది లేదో, లేకపోతే ఫారెన్ లో చదువుకుంది, ఒక నెంబర్ 1 డాక్టర్. ఎందుకు ఇప్పుడు తండ్రి చనిపోయాడు, తండ్రి తాలూకా ఆస్తి వచ్చింది, తండ్రి చావు కారణమైన వాళ్ళు తెలుస్తారు, ఇంకెందుకమ్మా పోరాటం చేస్తున్నారు? అంటే మీరు వాళ్ళని పట్టుకుందాం అనుకుంటున్నారా? అసలు వాళ్ళని పట్టుకోగలరన్న నమ్మకం మీకు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. సో ఇప్పుడు మీ ప్రాణాన్ని పడంగా పెట్టి ఇప్పుడు మీ బిడ్డల్ని రోడ్డు మీద పడవేసుకున్నట్టేగా. ఈరోజు నాకు అర్థం కావట్లేదు, ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కి ముందు గొడవలు ఎందుకు జరుగుతాయి అంటే, చిన్నాయన సావుకు కారణం అప్పుడు కూడా ఇలాగే ఎలక్షన్స్ జరుగుతుంటే, అంటే ఇలాంటి గలాటాలు జరుగుతుంటే ప్రచారానికి వెళ్ళి వస్తున్న టైంలో ఆయన చెప్పేవారు సౌభాగ్యం అని, నువ్వు ఇక్కడ వద్దు, గొడవలు జరుగుతున్నాయి, నువ్వు అక్కడికి వెళ్ళు అని హైదరాబాద్ పంపించారు. సో ఈ గొడవలు అనేవి ఎలా వస్తాయి అంటానండి, ఏదో ఒకటి పులివెందల్లో జరిగే ముందు చిన్న చిన్న గొడవలు బిగిన్ అవుతాయి. ఎందుకంటే సౌభాగ్యమ్మ గారు ఎన్నో రాజకీయాలు చూసుంటారు, రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి. ఎవరినో వేసేసే ముందు, పగోళ్ళని వేసేసే ముందు ఇలాంటి చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి. దాని అల్లర్లు చిలికి గాలివాన ఎవరినైతే వేసేయాలో వారిని టార్గెట్ చేస్తారు. అందుకే సౌభాగ్యమ్మ గారు చెప్పారు, నువ్వు జయంతి అది ఇదని ఇక్కడ రావద్దు, ఇక్కడ వాతావరణం నాన్నగారు చనిపోయినప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది, దాని పర్యవసానం నేను అనుభవించాలా నువ్వు అనుభవించాలా నాకు తెలియటం లేదు, సరే నేనైతే ఇక్కడే ఉంటా, నువ్వైతే దయచేసి రావద్దు, నీ బిడ్డల భవిష్యత్తు ఉంది అంటూ పబ్లిక్ గా సౌభాగ్యమ్మ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్. ఆ రోజు సౌభాగ్యమ్మ గారికి కూడా వివేకానంద రెడ్డి గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఇదే, ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి, నువ్వు ఇక్కడికి రావద్దు, నువ్వు హైదరాబాద్ లో ఉండు, నేను చూసుకున్నాక నేను వస్తాను అని చెప్పి ఆమెను అక్కడ పెట్టి ఈయన ఒంటరిగా ఉన్న టైంలో జరిగినటువంటి ఇన్సిడెంట్. అంటే ఆవిడకి తెలుసు కదా, అనుభవజ్ఞులు కదా. సో ఇందాక సార్ చెప్తున్నారు పులివెందుల ప్రజలు వారి మాత్రం ప్రాణాలు కదా రాజేష్ గారు, వారి ప్రాణాలు కదా. అరే చిన్నాయన్నే, అంత సెక్యూరిటీ ఫోర్స్ లో ఉన్న చిన్నాయన్నే వాళ్ళ ఇంటికి వెళ్ళి లేపేసి ఒక మెసేజ్ ఇస్తుంటే, ఈ కార్యకర్తలు, ఈ కార్పొరేటర్లు, ఈ జెడ్పీటీసీలు వీళ్ళు వీరోచిత కార్యక్రమాలు చేయడానికి వాళ్ళవి ప్రాణాలు కదా. మేము అనుకుంటాం, వకీల్ సభలో ఒక డైలాగ్ గుర్తొచ్చినట్టు, భయపడితే భయపడతారు ప్రజలు, ఆశ చూపిస్తే ఆశపడతారు, భయానికి ఆశకి ఊగిసలాడుతున్న బతుకులు వారిని. సో ఎవరివైనా ప్రాణాలే. అరే సెక్యూరిటీలో గన్మెన్లు తీసుకుని వెళ్ళే రాజకీయ నాయకులు, వాళ్ళ గురించి మాట్లాడుతున్నటువంటి మాలాంటి వాళ్ళు, వాళ్ళ కోసం పోరాడి గెలుస్తున్నటువంటి జెడ్పీటీసీ లాంటి వాళ్ళు, వాళ్ళకు ఉండవు సెక్యూరిటీ. ఆ ధైర్యం నింపబడినటువంటి గుండెతో వారు మాట్లాడుతుంటారు, అంటే మా బోటు వాళ్ళు. కానీ చిన్న చితక పాపం సాధారణ ప్రజలు, వారి ప్రాణాలు కళ్ళ ముందు కనపడినటువంటి దృశ్యాలు ఈ రోజు సిట్కి తెలియడం కష్టం, సిబిఐకి తెలియడం కష్టం, ఈడీకి తెలియడం కష్టం, కానీ పులివెందల ప్రతి ఇంటికి తెలుసు చిన్నాయి నీసైపోతున్నారు అన్న విషయం. ఎందుకంటే తెల్లారుజామున వాకిట్లో ముగ్గులేసి 4ంటికి 5ంటికి బయటకు వచ్చే ఆడోళ్ళు సైతం ఆ ఇంట్లోంచి మనుషులు పరిగెట్టుకుని రావడం. అసలు నేను ఆ ఇంటికి వెళ్ళి చూస్తే ఎప్పుడు సీసీ కెమెరాలు ఉండేవట, ఒక నెల 2 నెలల నుంచి 3 నెలల నుంచి ముందు తీశారట.
పాపం కుక్కకు చూడండి ఎంత విశ్వాసము, అది ముందుగానే పసిగట్టి ముందుగానే చంపబడింది. సో ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎవరిని తప్పు పట్టడానికి లేదండి. అసలు ఈడీలో గొప్ప మంచి హానెస్ట్ ఆఫీసర్ గాంధీ గారు ఇక ఇక అయిపోయింది, ఈడీ అంటే డబ్బులు ఎంటర్ అయినాయి కదా, ₹1,00,00,000 అట్లా. భారతమ్మ గారికి ఒక నోటీస్ ఇచ్చినారు, అమ్మా ఎవరైతే అవినాష్ రెడ్డి గారు ఫోన్ చేసినారట, అది చేసినప్పుడు ఆయన ఎంతసేపు మాట్లాడినారమ్మా, ఏ విషయం గురించి ప్రస్తావించినారు, అప్పుడు జగన్ గారి కంట్లో కన్నీళ్ళు వచ్చినాయా, ఎమోషనల్ గా ఫీల్ అయ్యారా, ఇవన్నీ అడగడానికి ఆమెను విచారించడానికి ఆమెను పిలిస్తే తప్పే ఉంది అని తెలియక పక్క రాష్ట్రానికి సంబంధించిన ఒక వ్యక్తి ఒక నోటీస్ ఇచ్చినాడు. ప్రభుత్వం ఫామ్ అవగానే ఏమైందో తెలుసా అండి, ఈడీలో హానెస్ట్ ఆఫీసర్ మీద ఈడీతో కేసులు వేయించినారు. ఎస్పీ రామ్ సింగ్ గారు అంటే పాపం నెంబర్ 1 లీడింగ్ ఆఫీసర్, ఆయన మీదే కేసులు వేసి పులివెందుల్లో పరిగెట్టించారు. ఒక్కటి మనం గమనించాలి, ఎవరివైనా ప్రాణాలు, పోరాడితే పోయేదే ఉంది, బానిస సంఖ్యలు తప్ప అన్న డైలాగు బాగుంటది, బానిస సంఖ్యలు తెంపుకుంటే బానే ఉంటది, కానీ భవబంధాలను తెంపుకొని ప్రాణాలతో పోరాడాలి అంటే స్వాతంత్ర సమరయోధులు అయి ఉండాలి. సో ఎవరివైనా ప్రాణాలేనని పదే పదే ఎందుకు చెప్తున్నానంటే, ఏదో ఘటన జరగబోతుంది, తుఫాను ముందు ప్రశాంతత పులివెందుల్లో వెలుస్తుంది, పోలీసులు అప్రమత్తంగా ఉండండి, రేపు జయంతి సందర్భంగా ఏమైనా జరగచ్చు, కొద్దో గొప్ప పనోళ్ళు పనిచేసేవాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు, చూడు సునీతమ్మ గట్టిగా పోరాటం చేస్తున్నది, సిన్నాయనకి ఏ గతి పడుతున్నదో సునీతమ్మకు అదే గతి పడుతుంది, నీ బిడ్డకు చెప్పుకో, నీ బిడ్డను ఊర్లో అడుగు పెట్టద్దని చెప్పు అని ఆ తల్లికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన వారు ఎవరు, ఆ తల్లి కూడా చెప్పదండి. కాకపోతే ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో, ఇలా జరుగుదో అవకాశం ఉందమ్మా నువ్వు రావద్దు అని చెప్తది. ఇలా జరిగింది ఇలా అన్నారు అంటే మళ్ళీ సునీతమ్మ వీరోచిత పోరాటం చేస్తుంది. ఎందుకంటే ఈ జయంతి చేయడం, ఏదైనా స్టేట్మెంట్లు ఇవ్వడం, రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, షర్మిలమ్మ 175 నియోజకవర్గాల్లో జగన్ రెడ్డి గారి పోటీ చేసినప్పుడు ఒక్క చాట నేను నుంచుంటానన్నా, నాకు రాజకీయం చేయాలని ఉందన్నా అనే ధైర్యం సొంత రక్తం పంచుకున్న చెల్లికే లేదే. ఎక్కడికో బెంగళూరు వెళ్ళిపోయి చిన్నాయన గొడవపడి ఎందుకు పంపించినాడు సౌభాగ్యమని, నువ్వు నేను చూసుకుంటాను, షర్మిలమ్మ నువ్వురా రాజకీయం చేద్దు కానీ ఇక్కడ నీతో రాజకీయం చేపిస్తా, ఇక్కడ నిన్ను పోటీ చేపిస్తా, రాజశేఖర రెడ్డి కొడుకుగా కూతురుగా నిలబెట్టిస్తా అని అంటే సౌభాగ్యమ్మ గారు అన్నారట, మీకు అవసరమా ఈ గొడవలు, అసలు షర్మిలమ్మ నుంచో పెట్టడం జగన్ గారికి ఇష్టం లేదు కదా, మీకెందుకు లేదు, చేయాలి, ఆడబిడ్డలు రాజకీయం చేయాలా, ఎందుకు చేయదు, అవినీతి రాజకీయాలు చేస్తాడు ఆయన, అవినీతి రాజకీయాలు చేస్తాడు రాజశేఖర రెడ్డి కొడుకుగా, నీతి రాజకీయం చేపిస్తా అంటూ షర్మిలమ్మ గారిని బెంగళూరులో కలిసిన రిపోర్టు, ఆవిడ భయపడి సిన్నాయన మనం పోటీ చేయడం వద్దు, అన్న కోపం అవుతుంది, వద్దు మనం అక్కడే ఉందాం, వద్దొద్దు అంటే బెంగళూరుకి వెళ్ళి నువ్వు రామ్మా అని ఆమెను పిలిచినటువంటి దృశ్యం. అంటే రాజకీయాలు రేపెత్తిస్తున్నాడు ఈ ముసలోడు ఉంటే ఎప్పుడైనా ఇబ్బంది. అవినాష్ రెడ్డి గారు శపథం చేసినారు, ఏమని, నువ్వు బతికుండగా నేను బతికుండగా నువ్వు రాజకీయం చెయ్యవు అని చిన్నాయన అవినాష్ రెడ్డి గారి మీద శపథం చేసినాడు. నువ్వు బతికున్నప్పుడు కదా సంగతి చూసుకుందాం అన్నాడు. అలా అన్నాక సౌభాగ్యమ్మ గారిని పంపించేశారు, అలా అన్నాక షర్మిలమ్మ గారిని వెళ్ళి కలిసి వచ్చారు, అలా అన్నాక 2 రోజులు చనిపోయారు. ఇవన్నీ చూసి మీరు పులివెందుల ప్రజలు చైతన్యం అవ్వండి, పులివెందుల ప్రజల ప్రాణాలతో పోరాడండి. పులివెందుల ప్రజలకి భార్య బిడ్డలు కుటుంబాలు ఉండవండి, ఎవరు ప్రాణాలు తెగించి పోరాడతారు, రాజకీయ నాయకులు చూసుకోండి, రాజకీయ నాయకులు చూసుకోండి, వాళ్ళవి ప్రాణాలు అనుకోండి, అంతేకాని సాధారణ ప్రజల్ని దయచేసి రాజకీయాల్లో బలి చేయకండి. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు, న్యాయస్థానాలు సిబిఐ ఈడీ చేతులు ఎత్తేస్తుంది, ప్రజలు ఎలా పోరాడతారు, కనీసం ఓటేసే ధైర్యం లేదు, అక్కడ ఎట్లా చెప్తే ప్రజలని రోడ్డు మీదకి వచ్చి పోరాడమని చెప్పట్లా, వాళ్ళ ఓటు ద్వారా సమాధానం చెప్పమంటున్నా. సీక్రెట్ ఓటేసే హక్కు ప్రజలకుంది, సీక్రెట్ ఓటేసే హక్కు ప్రజలకుంది. ఓటు హక్కుతోటి ఎవరినైనా రాజు చేయగలరు, ఎవరినైనా కిందకి దించగలుగుతారు, దించుతారు. కానీ ప్రాణాలని పళంగా పెట్టే రాజకీయాలు నడుస్తున్నప్పుడు ఓటమి గెలుపుల సందేశం కాదండి, ఒక వర్గాన్ని నరికేస్తున్న పరిస్థితులు ఉన్నాయి అక్కడ. సో అందుకనే వాళ్ళు తలదించుకొని మేము అవమానపడుతున్నాం అనే ఒక సందేశాన్ని ఇస్తారే కానీ, ఆ టైంలో అవినాష్ రెడ్డి గారి గురించి తల్లి చెల్లి అందరు రోడ్ల మీదకి వచ్చి ప్రచారం చేశారు, కేసు నలుగుతుంది, కోర్టులో మెదులుతుంది, ఆ ముద్దాయని తెలుస్తుంది, అయినా కానీ పులివెందుల ప్రజలు మాకు తెలుసు జగన్ రెడ్డి రెండో రూపం, మీరు ఏడాడో కూర్చొని మాట్లాడి మమ్మల్ని రెచ్చగొట్టి మాతో ఓట్లు వేపించి ఊరిని వల్లకాడు చేద్దాం అనుకున్నారా అని అన్న మాటలు స్వయంగా ఊరి వాళ్ళ పులివెందుల కేసు చేయడానికి వెళ్ళినప్పుడు స్వయంగా నాకు చెప్తున్న మాటలు. ఏమా మీరు టీవీలో కూర్చొని బాగా చెప్తున్నారే, ఊరు వల్లకాడు చేయాలనా, చిన్న ఏం చేసినాడు తెలుసా, షర్మిలమ్మ రాజకీయం చేయిస్తానన్నాడు, ఊరుకుంటాడా జగన్ అన్న, ఆయన రాజకీయం చేస్తానన్నాడు, ఊరుకుంటాడా జగన్ అన్న, ఎందుకమ్మా ఊరిని వల్లకాడు చేస్తారు,
మాకు తెలుసులే అన్న పరిస్థితి పులివెందుల కేసు చేయడానికి వెళ్ళినప్పుడు స్వయంగా ఒక 100 పైచులకు చెప్పారు. ఈ రోజు కూడా రెడ్డి గారు ముందుకొచ్చి రాజకీయాల్లో అలా చేస్తారా, టీడీపీ వాళ్ళకి ఇలా హెచ్చరికలు ఇచ్చినారు. అంతా ఒక కార్యకర్త మీద ఉన్న అభిమానం. సిన్నాయన ఎట్ట చనిపోయినారో చూసినారా? సిన్నాయన చనిపోయాక మొత్తం బాడీ చుట్టూ బయట పెట్టేస్తే అప్పుడు సునీతమ్మకు అనుమానం వచ్చింది. నాకెందుకో అనుమానం వస్తుంది, నాన్న మీద ముఖం మీద ఏదో గాయం లాగా ఉంది అంటే, ఏం లేదు జస్ట్ అగరబత్తి పడి ఉంటది అన్నారు. లేదు లేదు బాడీని పోస్ట్ మార్టంకి పంపించండి అన్నాక అప్పుడు జగన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఇదిగో గొడ్డలతో ఇక్కడ నరికినారు, అక్కడ నరికినారు, బాత్రూంలోంచి ఈడ్చుకొచ్చినారు, ఇట్లా చేసినారు అట్లా చేసినారంటే మాకు ఆశ్చర్యం వేసింది. అరే పోస్ట్ మార్టం చేసినప్పుడు కూడా ఇన్ని మ్యాటర్ చెప్పలేదే. కానీ సిబిఐ 4 సంవత్సరాలు దర్యాప్తు చేశాక చెప్పినటువంటి విషయాన్ని ఇలా చూసి అలా చెప్పాడే, అంత గొప్ప స్కానర్ ఏంటి అనే విషయాన్ని మాకు అర్థమైందండి. సో ఎనీవే కేసుని మళ్ళీ పునర్విచారణ చేయించండి అన్న మాటలకి మేము చెప్తున్నామండి. మళ్ళీ అప్పుడున్నటువంటి డ్రైవర్ లేరు, అప్పుడున్నటువంటి రంగయ్య గారు లేరు, కానీ ఏదైతే బాడీ పోస్ట్ మార్టం చేసినారో భారతి రెడ్డి గారి తండ్రి ఉన్నారు, డాక్టర్ గారు, ఆయన లేరు. ఇప్పుడు కేసు మళ్ళీ మీకు కావాలంటే పునర్విచారణ చేసుకోండి అంటే రెడ్డొచ్చి మొదలు సామెతలాగా మళ్ళీ పునర్విచారణ చేయడానికి అక్కడ ఎవ్వరు బతికిలేరు. మళ్ళీ చేస్తే బతుకుతారో లేదో మిగతా వారు కూడా తెలియదండి. రైట్. వంశీ గారు గుడ్ మార్నింగ్ అండి, నమస్తే. యా వంశీ గారు, నిన్న సునీత్ గారు ప్రస్తావించిన దాంట్లో ఒక లెటర్ తీసుకొచ్చి దాంట్లో హత్య జరిగిన తర్వాత దాంట్లో బీటెక్ రవి గారి పేరు, అలాగే జమ్మలమడుగు ఎమ్మెల్యే బీజేపీ ప్రస్తుత ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారి పేరు, అలాగే సతీష్ రెడ్డి గారి పేర్లు రాసి సంతకం చేయమని చెప్పి ఆవిడ్ని అడిగితే సంతకం చేయకుండా నాకు ఈ హత్యకు సంబంధించి సందేహం వ్యక్తం చేయడం జరిగింది. ఒకవేళ నిజంగానే సంతకం చేసుంటే ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉండేదంటారు అసలు? మేడం గుడ్ మార్నింగ్ మేడం అందరికీ కూడా. ఈరోజు సునీతారెడ్డి గారు వచ్చి చేసినటువంటి వ్యాఖ్యలకి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే మీరు అడిగిన క్వశ్చన్కి కొంచెం డీవియేట్ అయితే కనుక ప్రస్తుతం పులివెందులలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలన్నీ కనుక మనం విశ్లేషించుకుంటే అక్కడ జడ్పీటీసీ ఎలక్షన్ జరుగుతూ ఉంది. అరౌండ్ 10,000 ఓట్లకి ఉన్నటువంటి జడ్పీటీసీ ఎలక్షన్. ఈ జడ్పీటీసీ ఎలక్షన్ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మొన్నటి వరకు అంటే 2024 వరకు వైనాట్ 175 వైనాట్ కుప్పం అని చెప్పి అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆయన సొంత నియోజకవర్గంలో ఒక 10,000 ఓట్లు ఉన్నటువంటి జడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి ఎన్ని పాటలు పడతా ఉన్నారో అవే పాటలు సునీతారెడ్డి గారు నిన్న బయట పెట్టారు. ఏదైతే బాబాయ్ హత్య జరిగిందో సేమ్ అలాంటి పరిణామాలే మళ్ళీ ఇక్కడ జరుగుతూ ఉన్నాయని చెప్పేసి వాళ్ళ తల్లిగారు అన్నట్లుగా సునీత గారు చెప్పారు. సో ఈ సంతకాలు, అప్పుడు నన్ను సంతకాలు చేయమన్నారు, నేను చేయలేదు, ఇవన్నీ కూడా మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి స్టోరీస్. ఆవిడ ఎందుకు ఆ మాట అన్నారో మనం ఒకసారి విశ్లేషించుకోవాలి. ఎందుకు మళ్ళీ బాబాయిని చంపే ప్రయత్నాలు, చంపి ఆ నెపాన్ని తెలుగుదేశం పార్టీ మీద నెట్టేసినటువంటి ప్రయత్నాలు మళ్ళీ జరుగుతూ ఉన్నాయని చెప్పి ఎందుకన్నారంటే మేడం, ఈరోజు పులివెందుల నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి జడ్పీటీసీ ఎన్నికలను కైవసం చేసుకోవడానికి ముఖ్యంగా ఆ కాన్స్టిట్యున్సీలో రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ, ఆ తర్వాత యాదవ్ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. సో మరి యాదృచ్ఛికంగా రమేష్ యాదవ్ గారి మీదే దాడి జరిగిందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గగ్గోలు పెడతా ఉన్నారు. రమేష్ యాదవ్ 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 అనే పేరును మరీ మరీ స్ట్రెస్ చేసి సాక్షి టీవీలో ప్రజల మధ్యకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ ఎలాగైతే బాబాయిని వేసేసి పొద్దున్నే కల్లా నారాసుర రక్త చరిత్ర అని రాశారో అలాగే ఇక్కడ రమేష్ యాదవ్ గారి మీద దాడి చేసి ఆయన చెయ్యరు కొట్టి ఆయన కాలర్ బోన్ ఫ్రాక్చర్ అయిందంట, ఆ తర్వాత ఆయన తల మీద దెబ్బ తగిలిందంట, ఇన్ని కథలు చెప్పేసి ఇక్కడ అసలు దెబ్బ తగిలిందో లేదో వెంటనే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి వాలిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఖాళీగా ఉన్న రాజకీయ నిరుద్యోగులు అందరూ కూడా. సో ఈ రెండూ కంపేర్ చేసుకుంటే బాబాయ్ హత్య చేసి ఎలాగైతే తెలుగుదేశం పార్టీ మీద నారా చంద్రబాబు నాయుడు గారి మీద నెపం నెట్టారో అలాగే ఇక్కడ రమేష్ యాదవ్ గారి మీద దాడి చేసి అది తెలుగుదేశం పార్టీ చేసిందని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వచ్చి గగ్గోలు పెట్టడం మొదలు పెట్టారు. కారణం ఏంటంటే రెడ్డి సామాజిక వర్గం తర్వాత అత్యధికంగా ఓట్లు ఉన్నటువంటి ఈ 10,000 ఓట్లలో అత్యధికంగా ఉంది యాదవ్ సామాజిక వర్గం కాబట్టి. సో వైనాట్ 175 అని ఈ విర్రవీగిన వీళ్ళందరూ కూడా ఒక్క 10,000 ఓట్ల కోసం ఈ రోజు ఏ పరిస్థితి దిగజారారో మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. సునీతారెడ్డి గారు వాళ్ళ నాన్నగారు జయంతి సందర్భంగా ఈ రోజు వాళ్ళ నాన్నగారు పుట్టినటువంటి చనిపోయినటువంటి పులివెందుల ప్రాంతానికి వెళ్ళి నివాళులు అర్పించడానికి
వెళ్ళి బాధతో చాలా మాటలు మాట్లాడారు. ఆ మాటల్లో భాగంగానే ఇక్కడ పరిస్థితులు బాగాలేదు అనేటటువంటి మాట వచ్చింది. మనం అందరం కూడా వివేకం అనే సినిమా నేనైతే చూసా, మరి మీరు చూసారో చూడలేదో. వివేకానంద రెడ్డి చనిపోయే ముందు కూడా సునీతారెడ్డి గారు కాన్స్టిట్యున్సీలో ఉంటే ఇదే మాట అన్నారండి, ఇక్కడ పరిస్థితులు బాగాలేదమ్మా నువ్వు బయలుదేరిల్లు అని అన్నారు. మరి ఈరోజు సౌభాగ్యమ్మ గారు కూడా ఇక్కడ పరిస్థితులు బాగాలేదని మళ్ళీ అంటా ఉన్నారు. సో అక్కడ పరిస్థితులు ఏంటంటే మళ్ళీ రాజకీయ లబ్ధి చేకూర్చేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అంటే ఎన్నికల ముందే హత్యలకు తెరదీస్తున్నారంటారా? అదే కదా మేడం, ఇప్పుడు రమేష్ యాదవ్ గారి మీద దాడి చేయాల్సిన అవసరం మాకైతే లేదు. మా బీటెక్ రవి గారు చెప్తున్నారు పరస్పరం దాడులు జరిగాయి, కానీ రమేష్ యాదవ్ గారి మీద దాడి చేసింది మాత్రం వైసీపీ వాళ్లే. నిన్న బీటెక్ రవి గారు కూడా మాట్లాడుతూ నిన్న డిబేట్ లో పాల్గొన్నారు. చంటి అనే వ్యక్తికి సంబంధించి ఒక ఫేక్ కేసు పెట్టి దాన్ని సంబంధించి ఇదంతా చేస్తున్నారు అని కూడా చెప్పడం జరిగింది. అదే మేడం, ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. ఏదైనా కానీ ముందుగా పులివెందుల్లో ఎలక్షన్ ఓడిపోయామంటే ఇప్పటివరకు ఇచ్చినటువంటి ఎలివేషన్లు సింగిల్ సింహం, పులివెందుల పులి, వైనాట్ 175 అనేటటువంటి ఎలివేషన్లని గాలి కొట్టుకుపోతాయి. కాబట్టి ఎలాగైనా పులివెందుల కాన్స్టిట్యున్సీ గెలవాలి, జెడ్పీటీసీ గెలవాలి. కాబట్టి ఆ జెడ్పీటీసీ గెలవటం కోసం ఈధర్ గెలవాలి లేదంటే ఎన్నిక రద్దు అవ్వాలి, ఏదో ఒకటి జరగాలి. కాబట్టి ఎన్నిక రద్దు అవ్వాలంటే హింస చెలరేగాలి, హింస చెలరేగాలంటే బాబాయిని వేసేసి చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టినట్టు ఆ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి సెకండ్ అట్మోస్ట్ సామాజిక వర్గమైనటువంటి యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజాప్రతినిధిని దాడి చేసి తెలుగుదేశం పార్టీ మీద నెట్టాలి. ఒకవేళ ఎన్నిక ఆగిపోతే వెల్ అండ్ గుడ్, ఎన్నిక కనుక ఆగకపోతే మరి అదిగో మా మీద దాడులు చేసి గెలిచారనేటటువంటి నెపం చెప్పుకోవడానికే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి రోత పని ఇది. ఎవరికి అవసరం ఉంటుంది మేడం? రమేష్ యాదవ్ గారి మీద దాడి చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే ఎలాగైతే సేమ్ టు సేమ్ బాబాయ్ పందానే ఇక్కడ కూడా అవలంబిస్తా ఉన్నారు. సేమ్ ఏదైతే ఆ రోజు చంపేసి మా మీదకి నెట్టేశారో ఈ రోజు మరి రమేష్ యాదవ్ గారు మీకు వీడియో చూపిస్తాం మేడం. రమేష్ యాదవ్ గారు కాలర్ బోన్ ఫ్రాక్చర్ అయిందంట, చేతులు ఇరిగినాయంట, అన్ని ఇరిగినాయంట. ఇది రమేష్ యాదవ్ గారు మాట్లాడుతున్నటువంటి వీడియో కనిపిస్తా ఉందండి. ఆయన చక్కగా రెండో చేతితో ఫోన్ తీసుకుని, ఇప్పుడు కాలర్ బోన్ ఫ్రాక్చర్ అయితే మరి చెయ్యి కదలదు, చక్కగా చాలా హైట్ కి ఎత్తేసి నోటి దగ్గర రెండో చేతితో ఫోన్ తీసుకున్నారు, చూసారా? అవును, చాలా కామెడీగా. మరి ఈయన మరుసటి రోజు సాక్షి డిబేట్ లో కూడా అటెండ్ అవుతాడు, సాక్షి డిబేట్ లో కూడా అటెండ్ అయిపోతాడు మరుసటి రోజే. తలకాయ పగలగొట్టి అసలు ఇంకేముంది, చంపేశారు, శ్మశానానికి తీసుకెళ్లి హాస్పిటల్ తీసుకెళ్తే ఏదో లాస్ట్ మినిట్ లో బతికిచ్చారు అన్నట్లు పేర్ని నాని చెప్తా ఉన్నాడు, బొత్స సత్యనారాయణ చెప్తా ఉన్నాడు, అందరూ చెప్తా ఉన్నారు. మరి అలాంటి వ్యక్తి కలిసినట్టున్నారు కదా. అవునండి, అవునవునవును, గవర్నర్ ను కూడా కలిశారు. అసలు ప్రజాస్వామ్యం ఎటుపోతా ఉంది అని చెప్పేసి నిన్న ఒక వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పేర్ని నాని కావచ్చు, అట్ ఆల్సో బొత్స సత్యనారాయణ గారు కూడా కావచ్చు, ఎటుపోతా ఉంది అని చెప్పేసి చాలా వెలువడుతున్నటువంటి వారి కోసం మార్చి 11, 2020లో జరిగినటువంటి ఇన్సిడెంట్ మాచర్ల సాక్షిగా మరి అప్పటి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న గారు, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ గారు, మా న్యాయవాది పారా కిషోర్ గారి మీద రక్తం వచ్చేటట్టు కొట్టి చంపేయడానికి ప్రయత్నించినటువంటి వీడియోలు మనం చూడలేదా? ఆ రోజు వీళ్ళకి ప్రజాస్వామ్యం గుర్తురాలా. ఈ రోజు ప్రజాస్వామ్యం ఎడిపోతా ఉందని చెప్పేసి ఒక్కొక్కరు మైకి ముందుకు వచ్చేసి మొరుగుతా ఉన్నారు. వాళ్ళందరికీ నిన్న సునీత గారు చంపకి పెడేమని కొట్టినట్లుగా చెప్పారు సమాధానం. ఏదైతే 2019లో మార్చి 15వ తారీఖు జరిగిందో అదే సీన్ రిపీట్ చేయడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. అదే విషయం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ నేతల మీద నెట్టేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదే జరుగుతూ ఉంది అనేసి ఇంట్లో మనిషే కదా చెప్తా ఉంది. మేడం, ఒకటి ఈ రోజు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా ఒక మాట అంటా ఉన్నారు, పులివెందులు గెలవడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తుంది, పులివెందులు గెలవడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తుంది. తప్పేంటి మేడం? గెలవడానికి ఎట్లాగైనా ప్రయత్నించవచ్చు కదా, రాజ్యాంగం మా పార్టీ కల్పించినటువంటి హక్కు అది. పులివెందులే కాదు, జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఓట్లు గెలవడానికి కూడా మంచితనంతో మేము ప్రయత్నిస్తాం. జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉన్నటువంటి ఓట్లు కూడా మాకు పడేలాగా మా మంచితనాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. పులివెందుల్లో పడతాయేమో, జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నటువంటి ఓట్లు కూడా మా పార్టీకి పడతాయేమో, డెఫినెట్లీ పడతాయి. ఆయన చేసేటటువంటి ఇళ్లలో వాళ్ళని చంపుకుంటా హత్యలు అరాజకాలు చేయకుండా చేసిన అభివృద్ధికి సంబంధించి ఓట్లు అడుగుతాము అని చెప్పి కూడా అదే పులివెందుల్లో మేము అదే చేస్తా ఉన్నాం. పులివెందుల్లో ఇన్ని రోజులు ఫ్యాక్షన్ రాజకీయాలు నడిపించారు, భయపెడతా రాజకీయాలు నడిపించారు. ఆ భయం వద్దు, మేమున్నాం, తెలుగుదేశం పార్టీ ఉంది, కూటమి ఉంది. డెఫినెట్లీ పులివెందుల్ని ఫ్యాక్షన్ నియోజకవర్గం నుండి అభివృద్ధి పదంలో పయనించేటటువంటి నియోజకవర్గం మేము చేస్తామని చెప్పేసి మేము చెప్పాం. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడండి, పులివెందులకి ఒక బస్ స్టాండ్ 5 సంవత్సరాలు కట్టాడు.
బహుశా యాపొద్దు అనుకోలేన పోలంగల సెంటర్లో చేపలు రొయ్యల షాపులు వస్తాయని. అది ఆయన చేసిన అభివృద్ధి. మేము చేసే అభివృద్ధి ఏంటో మేము చెప్పాం. పులివెందుల్లో ఏం చేస్తాం అనేది కూడా మేము చెప్తాం. డెఫినెట్లీ వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి హత్య ఎలా జరిగిందో ప్రజలకు మేము వివరించాం, వాళ్ళు అర్థం చేసుకున్నారు. పులివెందుల్లో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఓట్లు కూడా మాకు పడే పరిస్థితి ఉంది. ఇవన్నీ జరిగితే రాజకీయంగా ఇక ఏ కబురు చెప్పినా మరి కార్యకర్తల దగ్గర కూడా ఇది చేసుకోలేరు. కాబట్టి ఆ ఎన్నిక ఎట్లాగైనా రద్దు చేసేలా చేయాలి, ఆర్ఎల్స్ ఓటమికి కారణాలు ఎత్తుక్కోవాలి. కాబట్టి వాళ్ళ బాబాయిని వాళ్లే వేసేసుకున్నట్టు వాళ్ళ రమేష్ యాదవ్ను వాళ్లే వేసేసుకుని ఆ యాదవ్ అనే పేరుని 10 సార్లు సాక్షి పేపర్లో చదివించి సాక్షి టీవీలో వినిపించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఎన్నికల్లో ఎలాగైనా లబ్ధి పొందే ఛాన్స్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. రైట్ సార్. రాజేష్ గారు, ఇప్పుడు అసలు అక్కడ పులివెందుల్లో జెడ్పీటీసీ ఎన్నికకు సంబంధించి పోటీ చేస్తుంది కూడా బీటెక్ రవి గారి సతీమణి. అంటే ఆ ఒక్క జెడ్పీటీసీ సీటును కూడా వదులుకోవడానికి వైఎస్ఆర్సీపీ సిద్ధంగా లేదంటారు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో 11 సీట్లు మాత్రమే వాళ్ళకు వచ్చాయి. కానీ ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కేవలం ఆ ఒక్క సీటు కోసం అంత రాజకీయం చేయాల్సిన అవసరం అక్కడ ఉందంటారా? ఇప్పుడు ఇక్కడ 7 సార్లు చంద్రబాబు నాయుడు గారు కుప్పం నుంచి, అంటే 2024 ఎన్నికలకు ముందు మాట చెప్తున్నాను నేను, అప్పటికి 7 సార్లు కుప్పం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. కుప్పం నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా యూనివర్సిటీలు, అట్లాగే ఇజ్రాయెల్ టెక్నాలజీ తోటి అక్కడ హార్టికల్చర్ ప్రమోషను, వాళ్ళకి ప్రతి కుటుంబం నుంచి కూడా పాడిని ప్రోత్సహించి వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటానికి చాలా కీలకంగా దోహదం చేశారు ఆయన. అటువంటి నాయకుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో స్థానిక సంస్థల్లో వైసీపీని గెలిపించాలి, కుప్పం మున్సిపాలిటీ వైసీపీ దక్కించుకోవాలి, తద్వారా చంద్రబాబు నాయుడు గారిని బలహీనపరచాలి అని చెప్పని ప్రభుత్వం తమ సర్వశక్తులు ఒడ్డి కుప్పం మున్సిపాలిటీ వైసీపీ దక్కించుకోగలిగింది. స్థానిక సంస్థల్లో కూడా మెజార్టీ స్థానాలు వైసీపీ దక్కించుకుంది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎన్నికలను బహిష్కరించిన నేపథ్యంలో జరిగిన ఎన్నికల్లో వైసీపీకి ఏకపక్ష విజయాలు దక్కాయి. అటువంటి ఫలితాలు నమోదు చేసి చంద్రబాబు నాయుడు గారిని హేళన చేసిన వైసీపీకి ఇవాళ పులివెందుల జెడ్పీటీసీ మీద మాత్రం ఎక్కడలేని ప్రేమ వస్తుంది. వాస్తవంగా ఒకసారి ఈ ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి? 2021 ఏప్రిల్ నెలలో జరిగినాయి. 2020 మార్చిలో మొట్టమొదటిగా నామినేషన్ ప్రక్రియ జరిగింది. అప్పుడు డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ గారు కోవిడ్ కారణంగా ఎన్నికలు వాయిదా వేయడం జరిగింది. మళ్ళీ తిరిగి ఎన్నికలు 2021 ఏప్రిల్లో జరిగినాయి. అసలు ఆ రోజు బలవంతపు ఏకగ్రీవాలు, ప్రత్యర్థులను నామినేషన్లు వేయకుంటుంటారు. ఆఖరికి నామినేషన్ ఎవరైనా వేస్తే పోలీసుల చేత వాళ్ళని గంజాయి కేసుల పేరిట బెదిరించి నామినేషన్ విత్డ్రా చేయించారు. ఆ రోజు ఎన్నికలు ఆ జరుగుతున్న తీరు పట్లే తెలుగుదేశం పార్టీ ఆగ్రహంతో ఎన్నికల కమిషన్కి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కూడా ఆలకించిన పరిస్థితుల్లో ఎన్నికలు బాయ్కాట్ చేస్తూ ఒక డెసిషన్ తీసుకున్నారు. అటువంటి స్థితి నుంచి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి అండ్ ఫ్యామిలీ 48 సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల్లో ఇవాళ వాళ్ళకి సవాలు విసరగలిగారు కదా. ఎప్పుడో ఎన్టీ రామారావు గారి హయాంలో తులసిరెడ్డి గారు కడప జిల్లా పరిషత్తు కడప తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న టైంలో పులివెందుల నియోజకవర్గంలో 3 ఎంపీపీలు జెడ్పీటీసీలు నెగ్గారు. ఆ తర్వాత మళ్ళీ ఇంతటి సవాలు వాళ్ళకి ఆ గడ్డ మీద ఎదురు కాల. కానీ మొట్టమొదటిసారికి వాళ్ళ బీటెక్ రవి గారి సతీమణి పేరిట ఒక బలమైన పోటీ అక్కడ ఎదురవుతూ ఉంది. ఆ బలమైన పోటీ వైసీపీ కొంపలు ముంచే పరిస్థితులకు కూడా దారితీయొచ్చు అని చెప్పని అక్కడ నుంచి వస్తున్న వార్తలు. కారణం ఏంటి అంటే 11 మంది శాసనసభ్యులే నెగ్గితే ఆ 11 మందిలో 60,000 మెజార్టీతోటి మనం జగన్మోహన్ రెడ్డిని గెలిపించి పంపించాం. అతను అసెంబ్లీ కూడా హాజరు కావట్లా. పైగా 5 సంవత్సరాలు అతను ఇక్కడి నుంచి నెగ్గి ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ ప్రాంతానికి ఏం చేశాడు? ఇవాళ గండికోట రిజర్వాయర్ పూర్తయిపోయి రిజర్వాయర్లో నీళ్లు ఉన్నా కూడా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో పులివెందుల నియోజకవర్గ రైతాంగానికి రిజర్వాయర్ నుంచి నీళ్లు పాలించే డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ ఏర్పాటు చేయాలి. చంద్రబాబు నాయుడు గారు పులివెందుల నియోజకవర్గంలో వేంపల్ల లాంటి ప్రాంతంలో హార్టికల్చర్ ప్రమోషన్ కోసం అని చెప్పని ఆయన 90% సబ్సిడీతో లక్షలాది ఎకరాలకి డ్రిప్ పరికరాలు ఇచ్చారు. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన హయాంలో తన సొంత నియోజకవర్గానికి కూడా కనీసం మాత్రపు లబ్ధి చేకూర్చే పథకాలు అమలు చేయాల. ఆఖరికి అక్కడ ఉన్న గండికోట టూరిజం ప్రాజెక్టుకి ఎన్డీఏ కూటమి కేంద్ర ప్రభుత్వం నుంచి 76 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి అక్కడ టూరిజం ప్రమోషన్ కోసం అని చెప్పని మన అభివృద్ధి కార్యక్రమాలు టేకప్ చేశారు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనా హయాంలో 3వ సారి ఎంపీగా కొనసాగుతున్న అవినాష్ రెడ్డికి
తన నియోజకవర్గ పరిధిలో ఇటువంటి టూరిజం ప్రమోషన్కు ఉన్న ఆస్కారాలని అంటే అవకాశాలని అక్కడ పెంచడం ద్వారా వాటిని ప్రమోట్ చేయడం ద్వారా తమ జిల్లా ప్రజలకి తమ స్థానిక ప్రజలకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఆస్కారం ఉన్న ప్రాజెక్టులు కూడా వాళ్ళు టేకప్ చేయలే. ఇవన్నీ ప్రజలకి గుర్తున్నాయి. ఈ గుర్తున్న నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డికి ఒక్కసారి షాక్ ఇవ్వాలన్న ఆలోచన ప్రజల్లో రియలైజేషన్ బిగిన్ అయింది. ప్రజలు ఓటు ద్వారా రాజశేఖర రెడ్డి కుటుంబానికి అండగా నిలబడ్డారు కాబట్టి వాళ్ళు హీరోలుగా చలామణయ్యారు. వాళ్ళకి అధికారం దక్కింది కాబట్టి, వాళ్ళ చేతిలో వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి, వాళ్ళకి అక్రమ మార్గాల్లో వేల కోట్లు సంపాదించుకోగలిగారు కాబట్టి ఆ డబ్బు మజిల్ పవర్ తోటి వాళ్ళు అక్కడ రాజకీయాన్ని చలాయించుతూ ఉన్నారు. ఉమేష్ చంద్ర గారు ఎస్పీగా ఉన్న ఆ రోజున కడప పార్లమెంట్ ఎలక్షన్స్లో చావు తప్పి కనులటపోయినట్టుగా 3,000తో బయటపడ్డారు రాజశేఖర రెడ్డి. కాబట్టి వాళ్ళ కట్టుదిట్టంగా ఎలక్షన్ జరిగితే అక్కడ శాంతి భద్రతలను కట్టడి చేయగలిగితే సమర్థవంతంగా వాళ్ళని ఓడించటమేమో అసాధ్యమేం కాదు. అలాగే తమ ప్రతిఘటనని తిరిగి చేయటానికి కూడా పులివెందుల ప్రజలు ఎదురు చూస్తూనే ఉన్నారు. కాబట్టి వాళ్ళకేదో భయపడిపోయో వాళ్ళకి భయపడి వాళ్ళకి సాగిలపడి వాళ్ళకే ఎల్లకాలం ఓట్లు వేయాల్సిన నష్టం లేదు. ఇది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో ఎవరిని గెలిపించినా ఎవరిని ఓడించినా ఆ హక్కు స్వేచ్ఛ ప్రజలకు ఉంది. ఇవాళ మనకి పెద్దపల్లిలో జి వెంకటస్వామి గారు దాదాపుగా 8-9 సార్లు నెగ్గాడు ఆయన. అటువంటి ఆయన్ని 1998లో చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ సుగుణ కుమారి గారు అని చెప్పని ఒక డాక్టర్ని నుంచోబెట్టి ఓడించారు. కాబట్టి ఎంతటి విజయాలు దక్కించుకునే వాళ్ళకైనా కూడా ఓటమి కూడా రుచి చూపించగలిగే శక్తి సామర్థ్యాలు ప్రజలకు ఉన్నాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక విఫల ప్రయోగాన్ని 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి తమ నియోజకవర్గానికి ఏమీ చెయ్యలేని వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ అనుయాయులకు తప్పించి విస్తృతమైన ప్రజల కోసం వాళ్ళు ఏం చెయ్యలేదు. ఆ చెయ్యని అంశాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అదే సందర్భంలో ఇవాళ ఇంకొక 4 సంవత్సరాలు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంటుంది. ఎవరి ద్వారా అయితే తమ పనులు జరుగుతాయని చెప్పి గమనించలేనంతటి అమాయకత్వంలో పులివెందుల ప్రజలు లేరు. మొన్న గత 2024 అసెంబ్లీ ఎన్నికలకు 1 సంవత్సర కాలం ముందు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినాయి. అక్కడ ఆ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినప్పుడు పులివెందుల నియోజకవర్గంలో రామ్ గోపాల్ రెడ్డి గారికి తెలుగుదేశం అభ్యర్థికి మెజార్టీ వచ్చింది అక్కడ. కాబట్టి పులివెందుల ప్రజలు తమ ప్రతిఘటనని వ్యక్తం చెయ్యరని అనుమానపడాల్సిన అవసరం లేదు. భయపడి వాళ్ళు కలుగుల్లో దాక్కున్నట్టుగా దాక్కోవాల్సిన నష్టం కూడా లేదు. వాళ్ళు 100కి 100 జగన్మోహన్ రెడ్డి వైఖరితోటి విసిగి వేశారున్నారు. మొన్న 2024 అసెంబ్లీ ఎన్నికల్లోనే అతనికి గుణపాఠం చెప్పడానికి దక్కిన అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఈసారి ఎక్కడి నుంచి వాళ్ళ తెలుగుదేశం తిరగబడగలుగుతోంది? అక్కడ వాళ్ళు దాడులు చేయగలుగుతున్నప్పుడు వీళ్ళు ప్రతిఘటించగలుగుతున్నారు అని అంటే పులివెందుల్లో ఒకనాటి బలగమే కానీ జగన్మోహన్ రెడ్డికి ఉండున్నట్టయితే, అవినాష్ రెడ్డికి అదే విధంగా బలగం ఉండున్నట్టయితే ఇవాళ బీటెక్ వాళ్ళు దాడి చేశారని వాళ్ళు ఎలా క్లెయిమ్ చేసుకోగలుగుతారు? ఖచ్చితంగా తెలుగుదేశం వైపు నుంచి రెసిస్టెన్స్ వస్తూ ఉంది అక్కడ. ఇదే సందర్భంలో ఇంకొక అంశం కూడా ఏంటి, ఇవాళ భాస్కర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, అలాగే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఇవాళ నియోజకవర్గంలో అడుగు పెట్టడానికి వీల్లేదు. వాళ్ళకి కండిషన్ బెయిల్ ప్రకారం వాళ్ళు నియోజకవర్గంలో కాదు కడప జిల్లాలో కూడా అడుగు పెట్టడానికి వీలు కాని పరిస్థితి. అందుకని వాళ్ళు కూడా ఫోనుల్లో బెదిరిస్తున్నారు. అక్కడ విశ్వనాథ్ రెడ్డి అని చెప్పని ఒక వైసీపీ నాయకుడు తెలుగుదేశం పార్టీలో చేరితే అతన్ని బతిమలాడారు, ఎమోషనల్గా ఎక్స్ప్లైట్ చేసే ప్రయత్నం చేశారు, ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారు, అంతిమంగా బెదిరించే ప్రయత్నం చేశారు. అయినా సరే విశ్వనాథ్ రెడ్డి ఇప్పటికీ ఫామ్గానే నిలబడి ఉన్నాడు. కాబట్టి ఏంటంటే అక్కడ బెదిరింపులు ప్రలోభాలు అన్ని సందర్భాల్లో పనిచేయవు. 47 సంవత్సరాల పాటు పనిచేసినాయి. కానీ ఇప్పుడు మొట్టమొదటిసారిగా ప్రజల నుంచి ఒక రెసిస్టెన్స్ అక్కడ కనిపిస్తా ఉంది. అది ఒక షాక్ ఇచ్చే స్థాయిలో కూడా రేపు ఆ ఫలితం వెలువడినా కూడా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. రైట్ రజనీ గారు, అసలు అక్కడ హత్యా రాజకీయాలు కాకుండా అభివృద్ధి చూసి నిన్న చెప్పినట్లయితే డ్రిప్ ఇరిగేషన్ అక్కడ స్టార్ట్ చేశారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు. అది చిని రైతులకి హెల్ప్ చేశారు. అండ్ ఎర్రవెల్లి చెరువు గురించి కూడా వాళ్ళు ప్రజలు అక్కడ చాలా ఇబ్బందులు పడుతున్న సందర్భం ఉన్నది. ఇవన్నీ చూసి ఓటు వేసే విధంగా ప్రజల్లో మార్పు వస్తుంది అని చెప్పి అనుకోవచ్చా? 100% అండి. నేను చెప్పింది ఇందాక కూడా దాని గురించి ప్రస్తావించింది జగన్ రెడ్డి గారి తండ్రి హయాంలో ఉన్నవారండి. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఎందుకు గెలుపొందారంటే అందరూ చదువుకున్న విద్యావంతులు వచ్చారు. వారు ఇంకా ఏంటి భయపడేది, ఇంకా ఏంటి హత్య రాజకీయాలు, కడప అంటే నరుక్కోవడమా, కడప అంటే
అసలు తిరుపతికి అంటే వెంకటేశ్వర స్వామికి తొలి గడప కడపండి. రాయలసీమ అంటే రతనాల సీమగా ఉండాల్సినటువంటి రాయలసీమని ఈ రోజు రక్త చరిత్రలు నెలకొల్పుతున్నారు. సో నెక్స్ట్ జనరేషన్ అంటే మా బోటి వాళ్ళు, సునీత గారి వయసు వాళ్ళు, వీళ్ళందరూ ముందుకు వచ్చినారండి. ధైర్యంగా ముందుకు వచ్చి వాళ్ళ నాయన మాటలు, వాళ్ళ అమ్మ మాటలు వినట్ల. వద్దొద్దమ్మా, ఆ కుటుంబం గురించి మీకేం తెలుసు, రాజారెడ్డి గారిని ఎట చంపినారో మీకు తెలుసా, రాజశేఖర రెడ్డి గారి పరిస్థితి ఏంటో మీకు తెలుసా, విజయమ్మ ఎందుకు ఊరికి రావట్లేదో మీకు తెలుసా, చిన్నాయన్ని ఎట్లా వేసినారో మీకు తెలుసా అని ఎంత భయపెట్టినా చదువుకున్న విద్యావంతులు మాత్రం చాలా తెలివిగా ఈ పులివెందులు ఎలా డెవలప్ అవ్వాలి, పులివెందులో కట్టడాలు కాదు కావాల్సింది, ఏదైతే ఎంప్లాయ్మెంట్ కావాలి, ఏదైతే ఉపాధి పొందాలి, ఏదైతే విద్యా అవకాశాలు పెరగాలి, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఏదైతే నీరు వచ్చి పంట సాగు జరిగి మా బిడ్డలు బతకాలి, వీటన్నిటికీ చదువుకున్న విద్యావంతులైనటువంటి రాజకీయ దురంధరుడు లాంటి పరిపాలన అదే పులివెందల్లోకి రావాలి అని చాలా మంది వివేకవంతులైనటువంటి చదువుకున్న విద్యార్హత కలిగిన బిడ్డల్లో మార్పు వచ్చింది. సో ఆ మార్పు ఇంకా కూడా బెదురు అదురు లేకుండా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. కానీ ఇందాక సార్ చెప్తున్నట్టుగా రమేష్ యాదవ్ని కొట్టారు టీడీపీ వారు అంటే గత ఎలక్షన్ లో కనీసం ఎంపీటీసీ జెడ్పీటీసీని బాయ్కట్ చేశారు అని వారు చెప్తున్నారు. కానీ గొడవలకి తెరలేపడం చంద్రబాబు గారికి ఇష్టం ఉండదు, అది ఒప్పుకోవాలి. ఎందుకంటే గతంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో కూడా వైసీపీకి ధీటుగా గెలిచినా గెలవకపోయినా అసలు నామినేషన్ వేసే పరిస్థితి కూడా లేదు కదా మేడం. ఎస్ మేడం, 100లో 1 అవనండి 2 అవనివ్వండి పోరాడింది నిలబడింది జనసేన. ఎందుకంటే అక్కడ గొడవలకి తావులేపరు, ప్రాణాన్ని పళంగా పెట్టరు, రాజకీయంగా చేద్దాం, నిజంగా అంటే పరిగెట్టి పాలు తాగద్దు, నిలబడి నీళ్లు తాగుదాం అనేటటువంటి పరిస్థితి అండి. అటువంటి టీడీపీ వర్గం ఎవరైతే ఉన్నారో ఈ రోజు రమేష్ యాదవ్ గారిని అది పులివెందుల సాక్షిగా కొట్టడం అంటే జరుగుతుందా అండి? అలా కొట్టి నిలబడాలి తలబడాలి అంటే గత ఎంపీటీసీ జెడ్పీటీసీలోకే పోరాడేవారు. ఎందుకంటే నామినేషన్ వేసేవారి జాకెట్లోని పత్రాలు కూడా తీసుకొచ్చి నడి రోడ్డు మీద పడేసి కుమ్మి కిడ్నాపులు చేసి ఇళ్లు తగలబెట్టిన పరిస్థితుల్లో వద్దొద్దు, టీడీపీ కార్యకర్తలు అలా గొడవలకి పోవద్దు, వద్దు, వాళ్ళు మనల్ని చేయనివ్వరు, ప్రజాస్వామ్యం ఈ టైంలో నడవట్లేదు, మీ ప్రాణాలని పళంగా పెట్టద్దు, ఆర్థికంగా నష్టపోవద్దు అని 10 అడుగులు వెనక్కి వెళ్ళిన పరిస్థితి. అటువంటి వారు పులివెందల్లో రమేష్ యాదవ్ గారిని కొట్టారు అంటే మేమైతే నమ్మం. ఎందుకంటే గలాటాలకి వారు పోరు. ఎందుకంటే పార్టీ ఆఫీసు ధ్వంసం అయినప్పుడు నేను అనుకున్నానండి మాకు విజయవాడ గుంటూరు మొత్తం తగలబెట్టి పడేస్తారేమో. లేదండి, అస్సలు లేదండి. చక్కగా కేసులు వేశారు, లేకపోతే నష్టం ఏదో జరిగింది కదా దాన్ని క్లెయిమ్ చేస్తున్నారు. అంతేకాని అదొక డిసిప్లిన్ అండి. ఆ డిసిప్లిన్ లోంచి ఈ రోజు రమేష్ యాదవ్ గారిని కొట్టడమో ఇంకోటో ఇవేం జరగవండి. కానీ వారు ఏం చేస్తారంటే పరిపాలనలో అభివృద్ధి చూపిస్తారు. మీరు మాకు ఓటేస్తే పులివెందులో ఏం చేస్తాం తెలుసా, డ్రిప్ ఇరిగేషన్ చేస్తాం, ఇంకోటి చేస్తాం, ఇంకో కంపెనీలు తెస్తాం, ఆ కంపెనీ ఇక్కడే పెట్టిస్తాం, ఎంతో మందికి ఉపాధి వస్తుందని ఈ మాదిరిగా పరిపాలన వేలో చూస్తాం, మేమేమో పోరాటం వేలో చూస్తాం. అంతేగాని వాళ్ళు మాత్రం విధ్వంసం, నరుకుడు, లేకపోతే ఇంకోటండి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ అబద్ధాలండి. గెలవడానికి వాళ్ళు చేస్తున్నటువంటి నిందలు టీడీపీ వారి మీద వేయడమే. కానీ ఇంకొకటి ఏంటంటే అక్కడ స్థాన బలం పోతే పరుగు పోతుంది, ఇక్కడ ఓడిపోతే 11 కాదండి 1 పోతే అసలు అవమానం, అది తలెత్తుకోలేని పరిస్థితి అని పాప అవినాష్ రెడ్డి గారు వీరోచిత పోరాటాలు చేస్తున్నారు. బట్ అది ఎంతవరకు నిలబడుతుందో చూడాలి. రైట్, వంశీ గారు చివరిగా మీరేమంటారు? అదే మేడం, ఈరోజు 2 పార్టీలు కూడా మేము ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఆఫ్టర్ ఆల్ ఒక్క జెడ్పీటీసీకి తెలుగుదేశం ఇంత హడావిడి ఎందుకు చేస్తా ఉంది అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేటటువంటి మాట. మేము కూడా అదే అంటా ఉన్నాం. మీరు వైనాట్ 175 వైనాట్ కుప్పం అన్న వాళ్ళు కూడా ఈ రోజు 10,000 ఓట్లు ఉన్నటువంటి వైనాట్ పులివెందులు అంటున్నారుగా. అదే మేడం, మేము అనే హక్కు మాకుంది, వాళ్ళకి ఏ హక్కు ఉందని అన్నారు అని చెప్పేసి నేను ఎందుకంటా ఉన్నానంటే గతంలో వాళ్ళ ట్రాక్ రికార్డుని బట్టి అంటా ఉన్నా. సో ఈ రోజు ప్రజలందరూ కూడా డిసైడ్ చేసుకోవాలి. మేము చెప్పినట్లుగా ఈ రోజు మేము కడపలో మహానాడు పెట్టాం మేడం, లాస్ట్ టైం మీకు గుర్తుందో లేదో. ఆ కడపలో మహానాడు పెట్టినప్పుడే ఏడ్చారు, కడపలో ఒక కడప ఎందుకు దొరికింది, రాష్ట్రంలో ఇన్ని జిల్లాలు ఉంటే మీరు కడపలోనే మహానాడు పెట్టాలా అనేసి. గ్రాండ్ సక్సెస్ అయింది మహానాడు. ఎప్పుడు రానంత మంది ప్రజలు మహానాడుకు వచ్చారు. మాకు అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యురాలు, మా మహిళా ఎమ్మెల్యే అయినటువంటి స్థానిక శాసనసభ్యులు ఆవిడ సపోర్ట్ గారు కానీ మాధవిరెడ్డి గారు ఆవిడ చాలా బ్రహ్మాండంగా చేశారు. మరి ఈ రోజు ఇంకో మాట కూడా వాళ్ళు ఏమంటా ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ అధిష్టానం మంత్రుల్ని అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులందరినీ కూడా పులివెందులు పంపించి గెలిచే ప్రయత్నం చేస్తా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. మేము రౌడీని పంపించలేదు కదా, రాజ్యాంగం మాకు కల్పించినటువంటి హక్కు.
ప్రచారం చేసుకుంటాం. ఎలక్షన్కి ఒక రోజు ముందు సాయంత్రం అక్కడ ఉన్నటువంటి స్థానికులకు తప్ప ఎవరు ఉండకూడదు అనేటటువంటి ఆ ఆజ్ఞ వచ్చే వరకు కూడా మేము అక్కడ ఉండి మేము ప్రచారం చేసుకుంటాం. డెఫినెట్లీ గెలవటానికి ఏ అయితే కావాలో అన్ని ఎత్తులు మేము వేస్తాం. ఇప్పుడు పులివెందుల నియోజకవర్గంలో మరి యాదృచ్ఛికంగానో మరి ఏంటో కానీ వాళ్ళ టైం బాగోకో 11 నామినేషన్లు పడ్డాయి మేడం. 11 నామినేషన్లు పడ్డాయి. దాంట్లో 9 ఇదేనట్టున్నాయి. 9 నామినేషన్లు అని చెప్పారు నిన్న బీటెక్ రవి గారు. గతంలో అదే స్థానిక సంస్థల ఎన్నికలకి ఇప్పుడు జడ్పీటీ ఎన్నికలు కావచ్చు, వీటికి కావచ్చు, ఎన్నికలకు నామినేషన్ వేసే పరిస్థితి లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి. ఆడవారిని వెంటపడి వాళ్ళ దగ్గర దాచుకున్నటువంటి నామినేషన్ పత్రాలు కూడా లాక్కెళ్ళినటువంటి సందర్భం. ఆ తర్వాత 75 ఏళ్ల అంజిరెడ్డి తాత ఆయన దగ్గర నామినేషన్ లాక్కుంటే ఆయన తొడగొట్టి లోపలికి వెళ్ళినా కానీ నామినేషన్ చింపేసినటువంటి సందర్భం. ఈ సందర్భాలు ఇప్పుడు లేవు. సో ఇప్పుడు ప్రశాంతంగా ఎన్నిక జరుగుతుంది. డెఫినెట్లీ పులివెందుల జెడ్పీటీసీ కూటమి కైవసం చేసుకుంటుంది అనేటటువంటి విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత మరి ఏ సాకులు చెప్తారో అయితే చూడాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్ రజనీ గారు, థ్యాంక్ యూ సో మచ్ అప్సన్ రాజేష్ గారు స్టూడియోకి వచ్చినందుకు. ఇది ఇవాళ మహా డిబేట్.